సరే విమర్శ చేస్తే చేశాం. చాలా కొన్ని గొప్ప మాటలు మాట్లాడండి, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అదేమిటంటే ఒక మాట, దాస్యం చేసే కంటే చచ్చిపోవటం మేలు, మనం దాస్యాన్ని ఆపేద్దాం. దాస్యం చేసే కంటే అంటే బానిసత్వం చేసే కంటే చచ్చిపోవటం మేలు, అందువల్ల బానిసత్వాన్ని మానేద్దాం. ఇదే మాట నీకు చెబుతున్నాయా పవన్ కళ్యాణ్? ఆ చంద్రబాబు దాస్యం చేసేదానికంటే చచ్చిపోవటం బెటర్ అయ్యా. ఆ చంద్రబాబు మోచేతి నీళ్ళు తాగుతావు ఎందుకయ్యా? చంద్రబాబు డబ్బులు ఇస్తే పార్టీ పెట్టిన వాడివి, ఇంతకన్నా దాస్యం చేయటం ఇంకేం కావాలి ఈ రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డికి ఎవరు దాస్యం చేయటం లేదు, గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డిని ప్రేమిస్తున్నారు, నువ్వు దాస్యం చేస్తున్నావు. చంద్రబాబు కోసం నువ్వు దాస్యం చేసి పార్టీ పెట్టిన నువ్వు రాజకీయంగా ఎవరికో చెబుతున్నావు చచ్చిపోవడం మీద నువ్వు వేయాలి పని, ఇంకోటి కాదని కూడా మనం చేస్తున్నా. అట్లా ఇంకో మాట మాట్లాడి చాలా చిత్రం వేసింది నాకు. అసలు జ్ఞానం ఉందో లేదో తెలియదు నాకు. బీజేపీకి జత కట్టినందువల్ల జనసేన టీడీపీకి ఓట్లు వేయకూడదని ప్రజలందరూ అంటున్నారు. ముస్లింలందరూ కూడా బీజేపీకి తెలుగుదేశానికి ఓటు వేయకూడదని అనుకుంటున్నాను ఆయన చెప్పాడు. ఎందుకంటే బీజేపీతో కలిశాం కాబట్టి, బీజేపీ ఒక మతతత్వ రాజకీయ పార్టీ కాబట్టి, దాంతో మేము కలిశాం కాబట్టి ముస్లింలు మాకు ఓట్లు వేయకూడదనేటువంటి భావనలోకి వచ్చారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రాయేస్తే మోడీ ఖండించాడుగా, అందుకని జగన్మోహన్ రెడ్డి గట్ట ఓటేస్తాను అడుగుతాడు తిక్కలు. ఆయన ప్రధానమంత్రి, ఈయన ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి మీద రాయేసి హత్యా ప్రయత్నం చేశారని ప్రధానమంత్రి ఖండించాడు. ఖండితే మరి ఆయన ఖండించాడుగా, అంటే ఖండించుకొని ఉండాలా? నీకు బుద్ధి లేకపోతే ప్రధానమంత్రికి తెలియదా? ఒక భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి మీద రాయి వేసి అఘాయిత్యానికి పాల్పడితే ఒక ప్రధానమంత్రి ఏ పార్టీ అయినా దాన్ని ఖండించాడు కాబట్టి ముస్లిం ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయకూడదంట, ఈయన ఓటేయాలంట. ఏమి జ్ఞానం అయ్యా నీకు? ఇప్పుడు వచ్చిందే నీకు రాజకీయంలో జ్ఞానం? నాకు అర్థం కావడం లేదు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడే పని ఇవాళ చేస్తున్నాడు. ఇంకో మాట ఏమన్నాయంటే, వైసీపీ నేతల్లాగా అసెంబ్లీకి వెళ్ళి బూతులు తిట్టడం, ఇంట్లో ఆడపడుతులను తిట్టడం కాకుండా రేపు అందరం అధికారంలోకి వెళ్ళి అసెంబ్లీలో నిజమైనటువంటి డిబేట్ పెడతాడంట. అసెంబ్లీలో నిజమైన డిబేట్ పెడతాడంట, బూతులు తిట్టడంట. చాలా గొప్పోడు. ఒకసారి చూడబోయా, ఎక్కడ ఉండవు నువ్వు? చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి కమర్షియల్గా ఉందా కొడకల్లారా? ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా. ఎదవల్లారా. సరే, ఇది ఇంతకు చూసిందే ఒకసారి శాంపుల్ గా పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒకసారి యూట్యూబ్ లో కొట్టి చూసుకోండి, మీరు ఎంత భయంకరంగా మాట్లాడారో. శాసనసభలోకి నీలా బూతులు తిట్టేవాడిని శాసనసభకు పంపించడానికి పిఠాపురంలో ప్రజలు సిద్ధంగా ఉన్నారా? ఏమన్నావయ్యా నువ్వు? జగన్మోహన్ రెడ్డిని సైకో అంటున్నాడు చంద్రబాబు నాయుడు. అసలు సైకో పవన్ కళ్యాణ్. ఎప్పుడు లేచిపోతాడో తెలియదు. కాళ్ళకు ఉండాల్సిన చెప్పులు తీసి నా కొడకల్లారా ఏమన్నాడు? నా కొడకల్లారా. నువ్వు ఒక రాజకీయ నాయకుడివి, నువ్వు ఒక మానవుడివి, నువ్వు ఒక సంఘంలో పేరు ప్రతిష్టలు కలిగిన వాడివి, నువ్వు ప్రజలకు చెప్పేటంత గొప్పవాడిగా పవన్ కళ్యాణ్ గారు. ఒకసారి ఆలోచించుకోవా. మేము బూతులు తిడుతున్నాడు అసెంబ్లీకి వెళ్ళి, నువ్వు అసెంబ్లీకి వెళ్ళకోకుండానే ఇన్ని బూతులు తిడుతున్నావే, అసెంబ్లీకి వెళ్ళకోకుండానే చెప్పులు పైకి తీస్తున్నావే. నిన్ను తిరిగి చంద్రబాబు కోసం అసెంబ్లీకి పంపిస్తే చెప్పులు తీస్తావా, లేకపోతే చంద్రబాబు చెప్పులు పట్టుకుంటావా? చెప్పవయ్యా ఓ పవన్ కళ్యాణ్ గారు. కొనిదన పవన్ కళ్యాణ్ గారు
మీరా ఇవాళ మాకు ఉపన్యాసాలు చెప్పేది? మేము శాసనసభలో ఎప్పుడు బూతులు తిట్టలేదు. బూతులు తిట్టామని భ్రమించి నారా చంద్రబాబు నాయుడు గారు బావురు ఏడ్చాడు. ఇవాళ నేను అంటాడు, మన జగన్మోహన్ రెడ్డి గారికి రాయి తగిలి చాలా ప్రమాదకరమైన పరిస్థితి తగిలితే ఆయన మీద కూడా రాళ్ళేశారంట, దెబ్బ తగలని. అది అసలైనటువంటి సిసలైనటువంటి దొంగ నాటకం అండి. ఇక్కడ కౌంటర్ కోసం ఈనాడు రామోజీరావు సలహా ఒకటి, అదేవిధంగా రాధాకృష్ణ సలహాతో కేవలం 2 రాళ్ళు వేసి మా మీద కూడా రాళ్ళు వేశారని కౌంటర్ ప్లాన్ చేసుకునే దశకు మీరు వెళ్ళారు. మీరంతా కుట్రదారులయ్యా, దీనిలో ఏ విధమైన సందేహం లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను.